నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీరా జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ని ప్రధానంగా ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ గారితో ఎప్పటికప్పుడు హాట్ లైన్లో టచ్లో ఉంటారు చంద్రబాబు గారు. ఆయన మాట్లాడితే ఈ మాటలను తిరస్కరిస్తూ కాంగ్రెస్ నేతలైనటువంటి మాణిక్యం ఠాకూర్ గారు మరియు షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారితో ఎప్పటికప్పుడు హాట్ లైన్లో ఉంటారని మాట్లాడుకొచ్చారు. అయితే ఓవరాల్గా అసలు ఎవరితో హాట్ లైన్లో ఉన్నారన్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎవరితో ఉన్నారు సార్ హాట్ లైన్లో? వెనకడికి మేము చదువుకున్న రోజుల్లో మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు, బాగా చెప్పాడు, మడతెడితే కొడితే మామ కనపడుద్దని. అదేంటరా అంటే మా మామ చచ్చిపోయిందిరా అని ఎటకారంగా మేము చెప్తే చచ్చిన వాళ్ళు కళ్ళ ముందు ఇలా కనబడతారట వాడు కొట్టిన దెబ్బకి అనేవాడు వాడు. అలా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత గాంధారి దుర్యోధనుడి కోసం తడువుకున్నట్టు తడుకోవాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి ఏడగొట్టాడంటే ఎప్పుడైనా సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్ ఏమైనా చూసారా? ఎలా ఉంటుందో తెలుసు కదా. అదే రాహుల్ ద్రవిడ్ కవర్ డ్రైవ్ చూసారా? లేదంటే ఎప్పుడైనా సౌరవ్ గంగూలీ స్క్వేర్ కట్ చూసారా? టెంకు జల్ కొట్టినట్టు టిప్పుని నాలుగు బోడిగుండోడికి టెక్కు జల్ కొడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఆయన ప్రెస్ మీట్లు. ఎందుకుంటాయంటే కుబుసాలు కదిపేస్తాడు. నేను ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళని, తెంగరాళ్ళని ఎందుకంటానంటే ఆ వైభవం పోయింది. ఆ మహనీయులందరూ కనుమరుగైపోయారు. నాకు తెలిసిన ఒకే ఒక గొప్ప వ్యక్తి ఇప్పుడు తులసిరెడ్డి గారు ఉన్నారు, ఇంకో గొప్ప వ్యక్తి రఘువీరారెడ్డి గారు ఉన్నారు. తప్పక బలవంత బ్రాహ్మణత్వంతో ఉన్నారు. నేను వాళ్ళిద్దరి గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. వాళ్ళు తెంగరతనానికి పరాకాష్ట ఏంటంటే, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో హాట్ లైన్లో ఉండొచ్చు. ఒకవేళ ఉంటే కొలకొల ఆడిపోయేది ఎవరంటే తెలుగుదేశం, జనసేన. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్లో కాంగ్రెస్తో రాహుల్ గాంధీతో ఉంటే బొడేలు మనీది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. అంటే ప్రభుత్వంగా నేను జనరలైజ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే అట్నుంచి గోద్రాల తర్వాత అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద రగిలిపోయేది ప్రపంచం అందరికీ తెలిసిన స్టోరీ. ఎప్పుడైతే తెలుగుదేశానికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మెలోడౌన్ అవుతారు. అసలు వాళ్ళు నటించిన నటన మా నందమూరి తారక రామారావు గారు కూడా నటించలేరు. అంత గొప్ప నటులు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ పవర్ అన్నప్పుడు ఫస్ట్ టైం 2014లో, ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకతని అంత ఛానలైజ్ చేసి తెలుగుదేశం పరంగా వశపరచుకోవచ్చు అన్న దగ్గర ఒక రాష్ట్ర ప్రభుత్వం మన కూటమిలో ఉంటుందని. ఎందుకంటే కూటమిలోకి వెళ్ళే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి. అంటే కలిసి అడుగు వేసేది కూడా లేదంటారా? కలిసి కూడా ప్రసక్తి లేదండి. అతను జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితి ఈల్డింగ్ పర్సనాలిటీ కాదు. ఒక వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగే ఉంటుంది, లేకపోతే ఆట వచ్చినా రాపోయినా ఇష్టం వచ్చినట్టు ఆడే రిషబ్ పంత్ గారిలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే ప్రాపర్ హిట్టింగే. 94 దగ్గర ఉన్నాను డిఫెన్స్ ఆడాలన్న కాన్సెప్ట్ సెహ్వాగ్కి ఎలా ఉంటుందో, లేదంటే నేను ఇబ్బంది పడుతూ కొట్టిన దగ్గర నేను అవుట్ అయిపోతానని తెలిసినా సరే అవుట్ అవ్వడానికే మొక్కు చూపిస్తాడు తప్ప నేను కూటమిలో ఉండను. అది జగన్మోహన్ రెడ్డి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ మాట అనడం వల్ల మొన్నటి వరకు కాంగ్రెస్ ఈల్డ్ అవుతారు అనుకున్న దగ్గర బీజేపీకి ఇండైరెక్ట్ ఒక మెసేజ్ వెళ్ళేలాగా నేను అవ్వట్లేదు, ఇదిగో మీకోసమే ఉన్నాను అనేంతలా బయటకు వెళ్ళేలాగా ఏదైనా మెసేజ్ అట్లా ఏదైనా మాట్లాడారా? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీ ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఏంటో మీ అమ్మగారికి నాన్నగారికి తెలుసు ఎందుకు వచ్చారు హైదరాబాద్ అని. సడన్గా నాలాటోడు వెళ్ళి మీ అబ్బాయి అలా స్టూడెంట్ నెంబర్ 1లో లాగా లాయర్ అయిపోయాడని నేను చెప్పాను అనుకోండి, ఎంత కామెడీగా ఉంటుందో. అలా జగన్మోహన్ రెడ్డి గురించి ఆద్యంతం తెలిసిన నరేంద్ర మోడీ నా పక్క టర్న్ అవుతాడు, ఆయన నాతో ఈల్డ్ అవుతాడు, నాతో అడుగులో అడుగేస్తాడు అన్న మాట వినడు. నేను అదే చెప్తున్నాను, పదవి వ్యామోహం అన్న వాళ్ళకి ఇలా వేలతో లెక్కెట్టచ్చు. పదవి వ్యామోహం లేనడు అంటే జగన్మోహన్ రెడ్డి. పవర్ అన్నది దైవ నిర్ణయం అని ఎప్పటికప్పుడు వదిలేస్తాడు ఆయన. ఇప్పుడు చూస్తున్నారు కదా కళ్ళ ముందు ఒక పులివెందుల రాజకీయం గురించి అందరూ ఏం మాడతారు, పులివెందుల రాజకీయాలు కుదరవు, నేను వేరు పులివెందుల రాజకీయాలు. నేను ఎలక్షన్ చూస్తే ఇలా 2 చేతులు దండం పెట్టి కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటున్నారు, అంటే శాంతి కమ్మకులు. పిక్చరైజేషన్ అలా పులివెందుల నేను ఎలక్షన్లో ప్రజలు ప్రదర్శించిన తీరులో జగన్మోహన్ రెడ్డి అక్కడే పుట్టాడు. ఎందుకు అతీతుడు? బల్బనూరు బిడ్డ మా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఎలా ఆలోచిస్తాడంటే, ప్రజలు ఈరోజు కేసీఆర్ గారి ఇంటర్వ్యూ ఒకటి ఉంది ఆ టీవీ నడుతో సార్ చూడండి. ఇప్పుడు నీళ్లు నేను ఇచ్చా, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నదానికి ఎక్స్ట్రా ఎవడైనా ఇస్తానన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా వీడికి అర్థంలే అనే మనస్తత్వంతో ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంకు వేరీ అవుతుంది. అది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు దానివల్ల గెలిపోవటంలో ఉంటాయి, అది పక్క తీద్దాం కాసేపు.
ఇప్పుడు మీరు అన్నట్టు ఇదే బీజేపీతో కనుక హాట్ లైన్లో ఒక్కవేళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్న మాటకి శాంక్చుటీ ఏమి ఉండదు. ఉన్నాడా అని వీళ్ళు గొలగొల్లు ఆడిపోవడమే తప్ప, ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో ఉన్నారు అంటే అసలే నమ్మని స్థితి నుంచి ఇంక జీవితంలో నమ్మరని అర్థమైపోతుంది. ఓ ఒకడు కొట్టేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను. నాకు సుబ్రహ్మరెడ్డి గారి ఇన్సిడెంట్ ఒకసారి చెప్తాను మీకు, దీంట్లో మీకు ఈజీగా అర్థం. రైట్. ఓహో ఇక్కడ ఎగిరి పివి నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి ఇంక అసలు ప్రపంచం తిరగబెట్టేసి వస్తాను, ఇక్కడ అందరూ రెడీగా ఉండండి, ఏమనుకుంటుండే ఆయన అనుకొని వెళ్ళాడు. పివి నరసింహరావు గారు అట్టించి అలా నడుచుకొస్తూ సుబ్రహ్మణ్య గారు నీళ్ళు ఉన్నాయా అయిపోయా అన్నాడు, ఒకటే మాట. దాని అర్థం మర్మం అన్నీ ఆయనకి ఒక్కడికి అర్థం. ఏం లేదు సార్, అంతా బాగానే ఉంది, ఒకసారి దండం పెట్టుకుందామని వచ్చాను వచ్చేసి. నా కాంగ్రెస్లో అత్యంత ఆప్తులు ముఖ్యులు ఉన్నవాళ్ళు చెప్పిన మాట. చేత అవతల వాళ్ళతో మనం వెన్ వీఆర్ గేమింగ్ విత్ సంబడి, ఆ గేమ్ రూల్స్ అన్నవి కొన్ని ఉంటాయి. చేత పెట్టుకుంటే సరైనోడితో పెట్టుకోవాలి. మాణిక్యం ఠాకూర్, దిగ్విజయ్ సింగ్, ఇంకా బూజు పెట్టిన వృద్ధ జంబూకలు కాంగ్రెస్లో ఉన్నంతకాలం వెళ్తే ఏమీ కాదన్న విషయం ప్రపంచం అందరికీ తెలిసిన, ఏదో అయిపోతుంది భ్రమలో కాంగ్రెస్ మాత్రం ఉంటుంది. మీకు అర్థమైందా? మీకు ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు ఖచ్చితంగా వెళ్తే ఏం కాదని, కానీ ఆయన మాట కూడా తనాయించగలిగే సామర్థ్యం సోనియా గాంధీకి ఉంది కాబట్టి, సోనియా గాంధీ ఇంకా గుడ్డిగా ఈ వృద్ధ జంబూకల్ని నమ్ముతుంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం. మ్యాచ్ ఫిక్సింగ్లో పార్ట్ అండ్ పార్సల్స్. లాస్ట్ టైం 50 బిక్కులాడుకుని గెలిచారు, ఈసారి 100 గెలిచారు, సంతృప్తి పడండి అంటే కూడా అంతేగా అనుకుని వచ్చే F2 బ్యాచ్ గాళ్ళు ఉన్నారు. చీకటి దెబ్బలు స్పెషలిస్టులు, గులాం నబీ ఆజాద్ ఇలాంటి వాళ్ళందరినీ మర్చిపోతే వాట్ ఈస్ ద ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ కాంగ్రెస్ అన్న దగ్గర వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. రైట్ సార్. ఆయన ఇప్పుడు సడన్గా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అలా బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆయనకు ఏదైనా ఇంటర్నల్గా ఎవరైనా చెప్పుండొచ్చేమో మేబీ, బట్ ఆయన హాట్ లైన్లో ఇంటర్నల్గా చెప్పుడు మాట వాడు జగన్మోహన్ రెడ్డి కాదు, అన్నీ తెలిసిన వాడు. కాంగ్రెస్ పార్టీని పైనుంచి కింద దాకా స్కాన్ చేసి ప్రతి ఒక్కడ చట్టాలు ఆయన దగ్గర ఉన్నాడు. మీకు మాట చెప్తా సార్, దెబ్బ కొడితే తీసుకుంటాం టైం వస్తే అన్నప్పుడు కట్టుబడిన వాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. దెబ్బ పడితే ఎలా పడుతుందంటే అధపాతాలమే. మీకు అర్థమైందా? ఇంకా జీవితంలో తేరుకోలేదు, నిలబడలేదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. అలాంటి దెబ్బ కొడతారు అతను. 16 నెలలు జైల్లో పెట్టి ఏదో సాధిద్దాం అనుకుంటే. అంటే అవతల చెల్లెళ్ళున్నా కూడా చెల్లెలే. రాజకీయంలో వికృత క్రీడకు ఎవడైనా తెరలేపితే, రాజకీయ ఒరిజినల్ క్రీడకున్న ఔన్నత్యం వికృత క్రీడల్ని కూకటి వేల నుంచి ప్రకటించగలదు. ఇది రాజకీయంకున్న ఔన్నత్యం. చాణక్య నీతి అదే, రాజకీయాన్ని రాజకీయంగా చేయి, కానీ కుటుంబ పరంగా లేదంటే ఇంకొక విధంగా ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని, వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తగ్గిద్దామంటే ఒరిజినల్ రాజకీయంకి ఉన్న పవర్తో కూకటి వేలలోంచి ఇలాంటివి పెకిలించి అవతరిస్తుంది. టైం పడుతుంది అంతే. మీకు అర్థమైందా? జస్ట్ మీకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ ఒకసారి కళ్ళు మూసి తెరుచుకుని చూడండి, అందరికీ అర్థమవుతుంది. అంచేత ధర్మ పరిరక్షణ అన్న దగ్గర ప్రాంతీయ పార్టీల మీద వివక్ష ఎప్పుడైతే చూపిస్తూ ఉంటారో శాశ్వతంగా కనుమరుగవడానికే బాటలు తెరుచుకుంటున్నారని అర్థం. ఇప్పుడు దానికి కాంప్రమైజ్ అయ్యేలాగా మా మర్రి శశిధర్ రెడ్డి గారిలాగా, చెన్నారెడ్డి గారి అబ్బాయి, లేకపోతే కోట విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి లాగా, సూర్యప్రకాష్ రెడ్డి గారిలాగా ఈల్డ్ అవ్వడం రాదా? అంటే వ్యతిరేక ఓటు చీల్చలేదంటారా కాంగ్రెస్ పార్టీ వైసీపీది? చీల్చొచ్చు. ఎవరికి ఉపయోగపడదు? ఎంత % వరకు ఆంధ్రప్రదేశ్? అది ఎంతైనా అవనండి సార్. ఎవరికి ఉపయోగం దానివల్ల? ఎవరికి ఉపయోగం? నీ ఒరిజినల్ మొనాటమీ నువ్వు బ్రేక్ చేసుకుని వేరే వాడికి చతికిల పడ్డానికి నీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న లెగసీని 138 సంవత్సరాల చరిత్రని తృణప్రాయంగా పణంగా పెడితే ఎవడికి లాభం, ఎవడికి నష్టం, ఎవడి ఉనికికి ఎలాంటి ప్రమాదం వస్తుందో చూసుకోమనండి. అంచేత మాణిక్యం ఠాకూర్ని, దిగ్విజయ్ సింగ్ని, సీఎం జయరాం రమేష్ని ఇలాంటి వాళ్ళని అందరినీ పరిగణలో తీసుకుని వీళ్ళకి ఎలివేషన్స్ ఇస్తే అలా వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్కి ఎలివేషన్లు ఇచ్చినట్టే ఉంటుంది. రైట్. హెలికాప్టర్ మీద నిలబడి, విమానాల మీద నిలబడి ఫైట్లు చేస్తే వాళ్ళకే చెల్లుతుంది. అలాగే కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా ఎక్కడ బూజు పట్టిపోయిన బూర్జువారి రాజకీయాలు చేద్దామని కూర్చుంటే, నేను నిన్ను అన్నాను కాబట్టి నేను నిన్ను కూడా అంటాను, నువ్వు నన్ను అన్నావు కాబట్టి అన్న టైప్లో అమిత్ షాతో టచ్లో ఉన్నాడంటే ఆల్రెడీ తెలియనితనం చిన్నపిల్లలతనంతో షర్మిలమ్మ రాజకీయానికి కూడా
బుర్ర తక్కువ మాణిక్యం ఠాకూర్ రాజకీయం కూడా తోడైందని చూసుకోవాలి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. రైట్ సార్. ఇప్పుడు వైసీపీలోనే కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది అభిమానులు ఉన్నారు అనేది ఒక వర్గంలో వినిపిస్తున్న మాట సార్. బట్ ఇప్పుడు వాళ్ళ రియాక్టివ్ మోడ్ ఎలా ఉంటుంది? గతి లేకే వాళ్ళు వచ్చారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. వాళ్ళు బతుకు అక్కడ బస్ స్టాండ్ అయిందనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇంకేంటి కాంగ్రెస్ వాళ్ళు ఏటాళ్ళకి ఉండ ఇది ఇంకా వాళ్ళు చెప్పుకొని బతుకుతారు. మా తాతల నేతల దగ్గర మా మూతుల వాసన చూసుకోండి. కాంగ్రెస్ ఈజ్ అన్ ఎక్స్పైరీ ప్రోడక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ ఆల్సో లుకింగ్ ఇన్ ఎ వే ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పైరీ స్టేట్. ఎందుకంటే రాష్ట్రం మీద వాళ్ళకి కన్సర్న్ లేదు. రాష్ట్రంలో జరుగుతున్న దాని మీద అవతల ఉన్నది ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా 5 సంవత్సరాల క్రితం ఉన్న పాత ప్రభుత్వం మీదే పడి ఏడుస్తున్నారంటే ఎప్పటికీ అప్డేట్ అవుతారు వాళ్ళు. అంచేత అప్డేట్ అవ్వని వాళ్ళు రాజకీయాల్లో అవసరమా అంటే అవసరం లేదనే ప్రజలు తీర్పిచ్చి కూర్చోబెట్టారు, ఇంక్లూడింగ్ బీజేపీకి కూడా. కానీ వీళ్ళ అవసరం తీర్చుకోవడానికి వాళ్ళని సంతకు తెచ్చుకుని శంకనెక్కించుకుంటే రాష్ట్రం మీద ప్రభావాలు పడుతున్నాయి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.